రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సెమీఫైనల్స్ 6. పోయిన వారం 5వ సెమీఫైనల్స్ చూశారు. పిల్లలందరూ ఎంత చక్కగా పాడారు. ఇప్పుడు 6వ సెమీఫైనల్స్లో పాడిన తర్వాత ఈ 2 సంచికల మార్కులు వేసి సగటున ఎవరికి తక్కువ మార్కులు వస్తే వాళ్ళు ఒక్కరు మాత్రం నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000, ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలను, ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలను ఇస్తున్నటువంటి గోదావరి HDPE పైప్స్ వారికి, నాకు మా వాద్య బృందానికి పిల్లలందరికీ అందమైన దుస్తులను బహూకరించిన CMR MVR మాల్స్ వైజాగ్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా అద్భుతమైనటువంటి తబలా విద్వాంసులు శ్రీ ప్రసాద్ గారు ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం చెప్తున్నాం. కృతజ్ఞతలు, ధన్యవాదాలు ప్రసాద్. థ్యాంక్ యూ. తనకు విద్యాభ్యాసంబును చేసిన వాని కన్న పొలుపుగా 10 రెట్లను తూగు తండ్రి. తనకు విద్యాభ్యాసంబును చేసిన వాని కన్న పొలుపుగా 10 రెట్లను తూగు తండ్రి. వానికి జననియు 10 రెట్లు తూగు, వానికి జననియు 10 రెట్లు తూగు జగతి కుమారా. విద్య నేర్పిన గురువు కన్నా కన్న తండ్రి 10 రెట్లు ఎక్కువ. ఆ కన్న తండ్రి కన్నా జన్మనిచ్చిన తల్లి 10 రెట్లు ఎక్కువ. గురువు తల్లిదండ్రులు పరమ పూజనీయులని ఈ పద్యభావం 4 పాదాల్లో ఎంత అందంగా చెప్పారు. విన్నందుకు ధన్యవాదాలు. ఈ సంచికలో పిల్లలందరూ కూడా కొత్త సినిమాల్లోని హాయిగా ఉండే పాటలు, మాధురి ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. వంశీధర్ వస్తున్నారు, ఆహ్వానించాలి. అందరికీ నమస్కారం. వంశీధర్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం యాజిన్ నైజర్. ఏంటయ్యా ఈ పేర్లు? యాజిన్ మన భారతదేశస్తులేనా? సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి శీతాకాలం. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. వేసవికాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, కరుమే తుంటరి తుఫానులాగా చుట్టేయచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కళ్ళకి కలలు, వయసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా.
వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమేతుంటరి తుఫానులాగా చుట్టేయచ్చుగా. It's love when you feel hot in the cold. It's love when you never ever get cold. It's love when it's just you and me. Yeah, get closer and hold me. Ooh, yeah. Ooh, mama mama. ooh, Mama mama mama. ooh, Mama mama mama. ooh, ooh, ooh. Yeah, Mama mama mama. yeah, Mama mama mama. yeah. Mama mama mama. Ooh, ooh, ooh. పగలేదో నాత్రేదో తెలిసి తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను. ఎరుపేదో నలుపేదో కలరే తెలియక తన్ను రంగులు తగ్గిన రెయిన్బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అమ్మాయంటూ పీటే కొడుతూ సినిమా హీరోల తిరిగానే డార్లింగ్ అంటూ ఎవ్రీ నైట్ ఫ్లడ్ లైట్ వేసి వెతికానే కనులకి కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమేతుంటరి తుఫానులాగా గుచ్చేయచ్చుగా. ఓగా ఓగా Start hearing voice right there in the middle of the silence, with the rest of the melody slowly fading in. Baby, you are my symphony in all sense. గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను. వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను నువ్వొచ్చి కలిసాకే డిఫరెన్స్ ఏదో చూశాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ హమ్మింగ్ చేస్తూ ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే జాబిలి నువ్వు కౌగిలి నేను లైఫ్ టైం నీతోటే ఉంటానే కనులకి కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి చుట్టేయచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమేతుంటరి తుఫానులాగా చుట్టేయచ్చుగా. I knew my heart, you make you mine. థ్యాంక్ యూ అయ్యా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఫైన్. థ్యాంక్ యూ సార్. నాకు ఏం కంప్లైంట్ లేదండి మీ పాడడం గురించి చాలా బాగుంది, సరదాగా ఉంది, మీరు సరదాగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ప్రియా రామ్మా. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్, గానం చిత్ర. ముకుంద సినిమా నుంచి గోపికమ్మ చాలును. ఆల్ ది బెస్ట్ అమ్మా. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపేదిగా నీయక పవళింపాయింతగా మేలా, పదవల్లు కవ్వాలు సుడి చేస్తున్న వినక
బ్యూటిఫుల్ కంపోజిషన్ బాగా బాగా పాడారమ్మా. ఫీలింగ్. థ్యాంక్ యూ సార్. పవళింప అని పాడుతున్నారు. పవళింప. పవళించడం అంటే ఏంటి తెలుసు కదా, పడుకోవడం. పవళింప. అండ్ సౌదామినిలో దాకా ఒత్తులేదు. సౌదామిని. ఇది టోటల్ కంపోజిషన్ ఈజ్ మామూలుగా ది ఫ్రేజెస్ గమ్మత్తుగా ఉన్నాయి అన్నీ కూడా. టెంపో ఇవన్నీ మామూలుగా వచ్చేదైనా కూడా అసలు ఇది ఏమిటి, ట్రావెల్ స్టైల్ ఏమిటి అన్నదే కొత్తగా ఉంటుందన్నమాట. అది గమ్మత్తుగా ఉంది. అలా టేక్ ఆఫ్ చేసి ఏదన్నా అలా అట్రాక్ట్ చేయకపోతే పాట నిలబడడం కష్టం. ఇప్పుడున్నటువంటి కొన్ని వందల పాటల మధ్యలో ఇట్స్ సంథింగ్ ఏదైనా విడిగా నిలబడాలి అంటే ఏదైనా అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. టోటలీ ది కంపోజిషన్ ప్యాటర్న్ ఈజ్ వెరీ నైస్. దానికి అంత అందమైన గొప్ప కవి దొరికితే ఎంత అందంగా రాస్తాడో. దీంట్లో టఫ్ చోట్లు ఎక్కడంటే పిల్లన గ్రోవై ప్రియమారా ఎలా అంటున్నారు అది? బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమార నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపి. నా ప్లేస్లన్నీ కూడా టఫ్ ప్లేసెస్ యాక్చువల్గా పిచ్చింగ్ పాడడానికి. పిల్లన గ్రోవై ప్రియమారా ఆ రెండు చోట్ల మాత్రం స్లైట్లీ యువర్, బట్ అదర్ ప్లేసెస్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్ని కూడా. తర్వాత ఆలాప్ ఎలా పాడుతున్నారు? అది కావాలని అరువు తీసుకున్నాడు ఆయన. నీలీల పాడద దేవాలో లాస్ట్లో వచ్చేది, బట్ ఆ సంగతి కొంచెం క్లియర్గా ఉండొచ్చు. ఇంకొకసారి ట్రై చేయండి, దాని ముందర నుంచి పాడండి. అంతా ఓకే. లోర్ ఏంటది మళ్ళీ ఒకసారి ఆల్మోస్ట్ ఆ లాస్ట్ నోట్స్ వచ్చేసరికి డీటెయిల్డ్గా తెలియాలన్నమాట. తమాషా మీ వాయిస్ మందర స్థాయిలో చాలా బాగుంటుందమ్మా. పైకి వెళ్తున్నప్పుడు థిన్ అవుతుంది, దట్స్ ఓకే. అప్పుడు నాకెందుకో స్వర్ణలత గారి జ్ఞాపకం వస్తున్నారు మీరు పైన పాడుతున్నప్పుడు. బట్ ఆ కింద పంచమానికి వచ్చినప్పుడు చాలా రౌండ్గా ఉంది మీ వాయిస్. దట్ ఈస్ ది గుడ్నెస్. బ్యూటిఫుల్ అటెంప్ట్. 99.9% you did justice to this. God bless you. Thank you ఫ్రెండ్స్. శివాని అమ్మాయిని ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. శివాని ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసింది, సంగీతం కీరవాణి గారు, గానం సునీత. అనామిక సినిమా నుంచి ఎవ్వరితో చెప్పాలి. ఎవరితో చెప్పను ఎక్కడని వెతకను మనసు ఏదని నిన్ను చేరే ఆశతో ఎదురేదే శ్వాసతో గాలిలో తిరుగుతూ ఉందని ఎవరితో చెప్పను. క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది. నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది. క్షణం క్షణం నా మౌనం
మంచి మెలోడీ సాంగ్ మాది. కీరవాణి గారు చాలా అందంగా చేశారు. ఒక హస్కీ స్టైల్, అందులోనే మెలోడీ చాలా అందంగా ఉంది. బాగా పాడారు. వెరీ గుడ్ మా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ తల్లి, చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఎంత బ్యూటిఫుల్ కంపోజిషన్, ఎంత బ్యూటిఫుల్ లిరిక్. నేను వినలేదమ్మా ఈ పాట. సునీత చాలా బాగా పాడి ఉంటుందని అనుకుంటున్నాను, లేకపోతే మీరు ఇన్స్పైర్ ఇంత బాగా పాడలేరు కదా. డెఫినెట్లీ సార్. చాలా బాగా పాడావు తల్లి నువ్వు. ఆ కోమల దైవతను రావడం అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగుంది అది. లాస్ట్ టైం ఆలాపలు వస్తున్నప్పుడు మాత్రం అక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది నీకు, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ది కరెక్ట్ డాట్ వేస్తే ఆ సెంటర్లో పడ్డట్టుగా అంత బాగా పాడావమ్మా. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రేర్గా వస్తున్నాయి ఇలాంటి పాటలు, అది ప్రాబ్లం. చాలా తక్కువ వస్తున్నాయి ఇలాంటి పాటలు. మంచి పాట. థ్యాంక్స్ కీరవాణి గారు. మీరు చేసిన పాటలో సింహపాలు నేనే పాడాను, నాకు తెలుసు. మీ గ్రోత్లో నా భాగస్వామ్యం కూడా ఉంది, నాకు తెలుసు. అది ఐ యాక్సెప్ట్ ఇట్. చాలా గర్వంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ చిన్న హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది మీరు ఇంకా మ్యూజిక్ చేయరు అంటే. సినిమాలకు చేయడం మానేయండి, హాయిగా మంచి ఆల్బమ్స్ చేయండి. మీ ఇష్టం వచ్చిన కవితలకి చక్కగా ఆల్బమ్స్ చేయండి. ఈ పిల్లలందరి చేత పాడించండి, చాలా బాగుంటాయి. అలాంటి ఆల్బమ్స్కు కొత్త గౌరవం తీసుకొస్తారు మీరు కనుక చేయగలిగితే, చాలా బాగుంటుంది. ప్లీజ్ ప్లీజ్ సార్, డూ ఇట్. ప్రమోద్ కుమార్ రండి. అందరికీ నమస్కారం. ప్రమోద్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం యువన్ శంకర్ రాజా, గానం హరిహరన్. గోవిందుడు అందరి వాడేలే సినిమాలోంచి నీలి రంగు చీరలోన. శుభం, ఆల్ ది బెస్ట్. నీలిరంగు చీరలోన సందమామ నీవే జాన, ఎట్ట నిన్ను అందుకోనే. 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదాన, నిన్ను ఎట్టా దుముకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కవ్విస్తావే, అంతలోనే జారిపోతావే. మెరుపల్లె మెరిసె జానా, వరదల్లె ముంచ జానా, ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా. జానక నీ జానరా, జీవితమే నెరజానరా, దానితో సయ్యాటరా, ఏటికి ఎదురీతరా. నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే, కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో. పువ్వులాగా ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి, మాయమయే భామ వంటిదే కష్టమనుకో. ఏది కడదాకా రాదని తెలుపుతుంది నీ జీవితం, నీతో నువ్వు అతిథివనుకొని వెయ్యిరా అడుగైరా వెయ్యి. జానకాని జానరా, జీవితమే నెరజానరా, జీవితం ఒక వింతరా, ఆడుకుంటే పోబంతిరా.
పొలమే దున్ని పంట తీసే బలమే ఉంటే ప్రతి పూట విజయదశమియే అవుతుందిరా. బ్రతుకు పోరు బరిలో నిలిచి నీకు నీవే ఆయుధమైతే ప్రతి పూట విజయదశమియే వస్తుందిరా. నీపై విధి విసిరే నిప్పుతో ఆడుకుంటే దీపావళి చైరా ప్రతి ఘడియ పండగే చైరా అర చైరా జీవితం అనురంగుల రాట్నమెక్కి ఊరేగరా. జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా. బాగుంది బ్రదర్, బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. చైరా ప్రతి ఘడియ పండగే, అక్కడి నుంచి ఒకసారి పాడండి. చైరా ప్రతి ఘడియ పండగే చైరా అర చైరా. అరే మామూలుగా పికప్ వర్డే కదా అది. చైరా అరే చైరా. ఆ అరేలో రే మీరు అరా అన్నారంటే అర చైరా అని వినపడుతుంది. అర చైరా కదా, చైరా అరే చైరా. చైరా అరే చైరా అన్నట్టు కదా ఎక్స్ప్రెషన్. అరా అని వినపడితే అర చైరా అని అర్థం మారిపోతుంది కదా. అరే చైరా అని రావాలి. ఫస్ట్ చరణం లిరిక్ చదవండి. రాక రాక నీకై వచ్చి, రాక రాక నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే. పొన్నమంటి అంటే ఏంటి? పున్నమంటి, పున్నమి, వెన్నెల. ఫస్ట్ ఆలాప్ వాజ్ లిటిల్ షేకీ. కొంచెం పాడండి, అది ఒకసారి పాడండి. ఇది పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఇట్ వాస్ లిటిల్ షేకీ దేర్, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ నీట్, వెరీ నీట్లీ ప్రజెంటెడ్ సాంగ్. 4 జనరేషన్ల గురించి అడుగుతాను నేను, నువ్వు నాకు సూక్ష్మంగా చెప్పాలి. కేవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, ఈ నలుగురితో నువ్వు పనిచేసావు. అవును. ఒక్కొక్కరితో పనిచేసే పద్ధతి ఎలా ఉంటుంది? కానీ గారు ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చేది వేరే. ఆయన సాంగ్ని ఎట్లా వంచినా ఒక్కొక్కప్పుడు ఆ సాంగ్ ను బట్టి ఇది అవుతుంది. విశ్వనాథన్ గారు స్వేచ్ఛ ఇస్తారు, స్వేచ్ఛ ఇస్తారు. మహాదేవన్ గారు సాంగ్ రీతిగానే పోతూ ఉంటుంది. అది పెద్ద లీడ్లు ఎక్కువ పెద్ద భయంకరంగా ఉండదు. కొన్ని సాంగ్లు వచ్చి కొన్ని మ్యూజిక్ పాట చెడిపోకూడదు. స్టేట్ నడక రాజా వచ్చేసేసి, రాజా దగ్గర నువ్వు చేసేది ఏమి ఉండదు. ఆయన అన్ని నోట్స్, కొన్ని సాంగ్లు తబలాలు కూడా రాసి ఇచ్చేస్తారు. ప్లెయిన్ అది సాంగ్ ఇవ్వకూడదు. ఎందుకు లీడ్, ఎందుకు ఫినిషింగ్? అది ఎందుకు లీడు, ఎందుకు ఫినిషింగ్ అంటే ఏంటి తెలుసా? కాన్సన్ట్రేషన్ పాట మీద నుంచి దాని మీదకి వెళ్ళకూడదు, అది సాంగ్ కంటిన్యూగా లేకపోతుంది. ప్లెయిన్ నడకపోతూ ఉంటుంది. నడక కూడా చెప్తాడు అతను. చరణ నడక ఒకటి ఉంటుంది. అది తబలాలో వాయిస్తుంటాం. చరణం నడక ఒక ప్లెయిన్ నడకే ఉంటుంది. ఫినిషింగ్ ఉంటుంది, స్టార్టింగ్ లీడ్ ఉంటుంది. కొన్ని సాంగ్లు పాట వస్తాయి. ఇళయరాజా నీకు లిబర్టీ ఇచ్చిన పాటలు ఏమి ఉన్నాయి? ఊరికి చెప్పు ఒకసారి. తమిళ్లోనే పర్వాలేదు, చెప్పు. నేను వాడికి పువ్వే సాంగ్, దాంట్లో తబలా ఒక సోలో ఉంది. ఆ సోలో టోటల్ గా నీకు ఓకే. ఐ రిమెంబర్ యేసుదాస్ గారు పాడిన పాట ఒకటి, పూవే శంభువే ఉన్వాసం వரும் தாரேரிதே தேரேங்குழல் நீதானொரு పూవిన్ మడల్. ఇక్కడ తబలా ఉంటుంది అనమాట. మామూలుగా 3/4లో ఇది ఉంటుంది. ఒక సోలో బిట్టు బీజిఎంస్లో ఫ్లూట్ సోలోకును ఒక తబలాకు ఒక సోలో ఇచ్చాడు, ఒక 16 bars పిచ్చగా వాయించేశాడు. అది నీకు లిబర్టీ ఇచ్చింది. అది ఇన్ని బార్లు ఫస్ట్ బీజిఎం సోలో అని మనం చెప్పు. మా మాధవన్ గారి సాంగ్ తెలుసు కదా, కొన్ని సాంగ్లు స్ట్రైట్. ఇప్పుడు చిన్న పాప ఎంగ అక్కడ నుంచి మియా పుణగొట్టి నేను వచ్చేది ఒరే ఊరిలే ఒరిని
ఒకే ఒక ఊరిలే దింగ్. నేను మైకల్ తెలుసు. అన్న లేనప్పుడు నేనే సబ్స్టిట్యూట్ అక్కడికి వెళ్ళేది. రామలింగ అన్న లేదు. అసలు ఆ డగ్గా నడక ఈ లాలి పాటలకు మహాదేవన్ గారే ఫస్ట్ స్టార్ట్ చేశారు. డగ్గారితమనే రామలింగ అన్న నడక మామ అది మీ అన్నగారు సృష్టించింది పాటల్లో. ఇప్పుడు ఒకే ఒక ఊరిలో మండకు అది ఎలా ఇది యాక్చువల్గా మహాదేవన్ గారి దగ్గర ఈ పాటకి ఇది క్రియేట్ చేసిన వ్యక్తి రామలింగం గారు, వీళ్ళ బ్రదర్. అక్కడి నుంచి అది అందరూ కూడా అలాంటి పాటలు వచ్చినప్పుడు అదే వాయించడం. మామ 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 సాంగ్ గుర్తుంది కదా మీకు? ఇది ఇప్పుడు లక్షాలు విన్న తర్వాత మనకు మామూలుగా ఉంటుంది. అది ఫస్ట్ టైం అది మామూలుగా అయితే టింగ్ టట్ టిండ టింగ్ టట్ అట్లా ఉంటుంది కదా. తంతక తత్తం అని తబలాలో రావడం అనేది ఫస్ట్ టైం ఆ పాటతోనే స్టార్ట్ అయింది అనమాట. అది కూడా వీళ్ళ బ్రదర్స్ సృష్టించింది. ఓకే, నవ్వు ముగ్గురు. యువన్ శంకర్ రాజా వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట తబలా ఉంటుంది. ఆ తబలా సౌండ్ ఎక్కడో సాంగ్ అంతా వెస్టర్న్ అంతా ఉంటుంది. ఎక్కడో ఒక చోట రైట్ బేస్ కలిపి అలా ఉంటుంది యువన్ శంకర్ రాజా. స్వాతి రా తల్లి. అందరికీ నమస్కారం. స్వాతి ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం గోపికా పూర్ణిమ, డమరుకం చిత్రం నుంచి లాలి లాలి జో లాలి. లాలి లాలి జో
మీ కడుపులో ఉన్న బిడ్డకి అందమైన జోలపాట పాడి ఫస్ట్ అందంగా ఉందమ్మా, చాలా అందంగా పాడారు. బాగుంది, వాయిస్ కూడా బాగుంది, అందంగా పాడారు. జో లాలి అని పాడుతున్నారు. జో కాదు, జోనే అది. జో అంతే. చాలా బాగా రాశారు చంద్రబోస్. ఎంత బాగా, నీతో ఆడాలంటూ నేల జారేనంటూ జాబిల్లి, నీలా నవ్వలేనంటూ తెల్లబోయిందట మల్లెపువ్వు. తెల్లబోవడాన్ని ఎంత అందంగా వాడారు. చక్కగా కంపోజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్, చాలా బాగా కంపోజ్ చేశారు. బాగా పాడావు తల్లి, శుభం. మీరు హై స్థాయి పాడినా గట్టిగా అరిచినా బాగా భయం వేస్తుంది. హై స్థాయికి పాడుతున్నారు కదా, మీరు హై స్థాయిలో పాడుతుంటే ఆయన ప్రసవిస్తాడేమో నేను భయం వేస్తుంది. సాయి జగద్ధాత్రి రామ. అందరికీ నమస్కారం. సాయి జగద్ధాత్రి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా చంద్రబోస్ రచన, సంగీతం విశాల్ శేఖర్, గానం రాజేష్, శ్రేయా ఘోషాల్. చింతకాయల రవి అన్న సినిమా నుంచి మెరుపులా మెరిసే. శుభం, ఆల్ ది బెస్ట్. మెరుపులా మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పందిరివు, చినుకులా కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి జాము రాతిరివు, కనులను కొరికిన కోరికవో, కొనుకును తరిమిన కలవో, వలపును ఒలికిన వేదికవో, వయసులు అడిగిన వేడుకవు, మెరుపులా మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పల్లకివు, చినుకుల కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి రే జానకివు. You made my heart go na 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 na. You made my heart go na 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 na. You made my heart hridayalaya na 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 na. You made my heart hridayalaya na 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 na. మెరుపులా మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పందిరివు, చినుకుల కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి జాము రాతిరివు. అందానికి అర్థం నువ్వు, ప్రాయానికి ప్రాణం నువ్వు, రూపానికి ఊపిరి నువ్వు నువ్వే. ఓ ఎదురు పడి పొగడకు నన్ను, మనసు పడి కలపకు కన్ను, వెనకబడి తడవకు వెన్ను, తిరగబడి తేల్చకు మైకపు మబ్బులలో, మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పల్లకివు, చినుకుల కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి జాము రాతిరివు. కుదురుగా నిలవని నడుమును నడిపిన చేతులు చేసెను పుణ్యం, పొదుపుగా చిలిపిగా పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం, ముద్దులలో చకిరలాగా నువ్వు, నిదురలో చకిలిగింత నువ్వు, ఇద్దరిలో ఒకరిలాగా నువ్వు, వాళ్ళగని ఇడు పొంగినది నింగిలో, మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పల్లకివు, చినుకుల కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి రే జానకివు, కనులను కొరికిన కోరికవో, కొనుకొను తరిమిన కలవో, వలపును ఒలికిన వేదికవో, వయసులు అడిగిన వేడుకవో, మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పందిరివు, చినుకుల కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి జాము రాతిరివు. You made my heart go na 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 na. You made my heart go na 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 na. You made my heart
పాటలో గ్యాపే లేదమ్మా, బాగా పాడారు. అన్ని అంత సాహిత్యం అంత ఫుల్ కంప్లీట్గా ఉంది కంపోజిషన్. సాహిత్యం కాదు, ఫ్రేజింగ్, కంపోజిషన్, ఫ్రేమింగ్ బట్టే రాశాడు అతను. టెక్నాలజీ ఉంది కదా అని అలా చూస్తే సింగర్కి ఎంత కష్టం అవుతుంది స్టేజ్లో పాడేటప్పుడు. అక్కడ పాడేటప్పుడు ఒక లైన్ పాడి మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు మది వెన్నెల పూల పందిరివు చినుకులాకు పందిరివు టరరందరిరిందరదందరందం మెరుపు. అలా ఏదైనా ఒక బిట్ అన్నా పెట్టాలి, ఏదైనా సుఖం అన్నా ఉండాలి. అంటే యాక్చువల్లీ సార్ ఒక్కసారి మేల్ ఒకసారి ఫీమేల్ అలా వస్తుంది సార్. వచ్చినా కూడాను దేర్ షుడ్ బి ఏ రిలీఫ్ పాయింట్ అని ఉంటుంది మ్యూజిక్లో. దేర్ ఇస్ ఎ రిలీఫ్ పాయింట్. ఎందుకంత అర్జెంట్ నువ్వు అలా అన్నావు నేను ఇట్లా అనేస్తాను చూడు వెంటనే అని హీరో అన్నట్టు ఉండకూడదు. తారానే నాని నీ నన్న లరారా తరారా పాట సౌమ్యంగా వెళుతోంది. అలా ఉన్నప్పుడు అక్కడ ఆ హడావిడి లేకుండా ఉంటుంది. కంపోజిషన్లో ఉన్న ప్రాబ్లం, రైటర్ ప్రాబ్లం కాదు అది. అతను ట్యూన్ అలా ఇచ్చాడు కాబట్టి ఇతను వేరే దారి లేదు, రాయాల్సి వస్తుంది. అలాగే ఇద్దరిలో ఒక్కరిలాగా నువ్వు ఆ లైన్ పాడమ్మా చరణంలో. ముద్దులలో చక్కెరలాగా నువ్వు నిద్దురలో చకిలిగింత నువ్వు ఇద్దరిలో ఒక్కరిలాగా నువ్వు వాళ్ళగానే ఏడు పొంగినది నువ్వు వాళ్ళగానే అంటే గొడవ వదిలిపోదు. నువ్వు వాళ్ళగానే అనగానే అయితే వాళ్ళగానే అని అయిపోతుంది అనమాట. జాబిలివో మరి జాబిలి రేయి జానకివో జానకివో ఇంకోసారి జానకివో జానకివో అని వినపడుతుందమ్మా. జాబిలిలో ఉన్నది వేరే జా, జానకిలో ఉన్నది జా. అది నేను లాస్ట్ టైం ఇలా నోరారా అనకపోతే అది జానకిలా వినపడుతుంది. మెరుపులా ఎలా స్టార్టింగ్ చిన్న ఇబ్బంది వచ్చింది. మెరుపుల మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు మరి వెన్నెల పూల పల్లకి చినుకుల కురిసే. దాని అర్థం ఏంటి చెప్పండి నాకు. మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు అదే అమ్మాయిని పొగుడుతూ రాస్తున్నారు అని అబ్బాయి పాడుతున్నాడు. తర్వాత అమ్మాయి కూడా అబ్బాయిని గురించి పాడుతోంది. దాన్ని ఎంత సంతోషంగా పాడాలి. మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు మెరుపుల మెరిసే సిరి వెన్నె నవ్వుతూ పాడమ్మా. పాటకి కరెక్ట్ ఇది సెన్స్ వచ్చేస్తుంది అనమాట. సరే అలాగే నువ్వు డూడు నేను బసవన్న. అవుట్కమ్ ముఖ్యం అమ్మా మనకు. మామూలుగా ఇప్పుడు మన ఈ మైక్లో ఇది యూని డైరెక్షనల్ మైక్ అంటాం. భ భ భ అన్నప్పుడల్లా ఎయిర్ ఫ్లో వెళ్ళి డయాఫ్రమ్ మీద ఠామ్ అని కొట్టగానే అక్కడ బుమ్ అంటుంది రికార్డింగ్లో. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి. ఈ మైకే అంత సెన్సిటివ్ అయితే రికార్డింగ్లో మైక్ ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వెరీ వెరీ సెన్సిటివ్ మైక్. ఎంత డిస్టెన్స్ పక్కకి వెళ్ళాలి. ఇప్పుడైతే ఎయిర్ పాపర్లు వచ్చేసాయి అనుకోండి, ఎలా కొంచెం పక్కకి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ అనుభవంతోనే వస్తాయన్నమాట. ఒకే మైకులో నలుగురం కలిసి పాడేవాళ్ళం కోరస్తో సహా. ఉత్తర విండ్రి ఉల్డేవా నేను, సౌందరరాజన్ గారు, సుశీల గారు, ఎల్లారీశ్వరి ప్లస్ 10 మంది కోరస్, ఒకటే మైక్. ఇప్పుడు మేము పాడిన నలుగురు వాయిస్ టింబర్ 4 రకాలు. ఒకే మైక్లో పాడుతున్నా ఒకే ఛానల్కి వెళ్తుంది. ఎలా ఈక్యూ చేసేవాళ్ళు? రికార్డిస్ట్ ఎలా ఈక్యూ చేస్తాడు? ఈక్యూ అనే ప్రసక్తే లేదు. ఒరిజినల్గా ఏం వాయిస్ ఉందో అదే వినపడాలి. అప్పుడు గొప్పగా ఈ వాయిస్ని కొంచెం ఇలా చేద్దాం అలా ప్రసక్తే లేదనమాట. మన వాయిస్ ఎలా ఉంటుందో అలా అకోస్టిక్స్, థియేటర్లో ఉన్న సౌండ్ ఇవన్నీ పట్టి అంత క్లారిటీ ఉండేది. విశ్వనాథన్ గారు చేసిన దాదాపు 1000 సినిమాల్లో 900 సినిమాలకి ఎలక్ట్రానిక్సే లేవు, అన్నీ లైవ్ ఇన్స్ట్రుమెంట్సే. సింగిల్ ట్రాక్, 3 ట్రాకులు, 4 ట్రాకుల్లోనే రికార్డ్ చేశారు. 4 ట్రాకులు కూడా చాలా లేట్గా వచ్చింది. 3 ట్రాక్స్లోనే రికార్డింగ్. ఆయన యూజ్ చేసినంత మ్యాక్సిమం ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు యూజ్ చేయరు. 120 ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడారు. ఇన్ని ఇన్స్ట్రుమెంట్లు కూడా బాగా వాయించేవాళ్ళు అంత ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టి దీంట్లో కోరస్ వాయిసెస్ ఉంటాయి, వెస్టర్న్ మ్యూజిక్ పాడే వాయిసెస్ ఉంటాయి. వాళ్ళందరినీ ఒక 20 మందిని ఒకే మైక్ కింద పెట్టి ఎంత డీటెయిల్డ్గా రికార్డ్ చేశారో పాటలు. ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇప్పుడు ఏముంది, ఒక్కొక్కటి టింగ్ అనగానే ఒక దానికి ఒక ట్రాక్ వేసే గురు అంటారు. ఏదైనా వేరే గాలి కావాలి దానికి ఒక ట్రాక్లో పెట్టేది. ఈ గాలి శబ్దాలు ఇవన్నీ సెన్సైజర్ లేకుండా ఇప్పుడు ఎలా వచ్చాయి? మెరుపుల శబ్దాలు ఎలా వచ్చాయి? ఒక పెద్ద రేకుని తీసుకొచ్చేవారు, సీనా రేకు ఉంటుంది కదా, దాన్ని ఇలా కదిలిస్తే పళ అని సౌండ్ వస్తుంది కదా, అది మైక్ దగ్గర పెట్టాలి. అది ఎంత డిస్టెన్స్లో ఉండాలి? మోస్ట్ డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏది చెప్పంటారా రికార్డ్ చేయడం? టెంపుల్ బెల్. టెంపుల్ బెల్నే దానికి ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. అన్ని శృతుల్లో ఉండేది అతని దగ్గర. ఒకటి సి అంటే సికి సి షార్ప్కి మధ్యలో ఉంటుంది అనుకో, దానికి సబ్బు పెట్టడం, దాన్ని కొంచెం ఇది తగ్గించడం చేసేవాళ్ళు.
అక్కడ మైక్ ఉంటే ఇక్కడ బెల్ కొట్టినా సరే ఓవర్లోడ్ అవుతుంది. దాని రిఫ్రాక్షన్ అంత ఉంటుందన్నమాట థియేటర్లో. చాలా కష్టం రికార్డ్ చేయడం. వీటన్నిటిని ఎలా చేశారు? ఇప్పుడు టెంపుల్ బెల్ కావాలంటే ఏ లెవెల్లో కావాలన్నా, ఏ శృతికి కావాలన్నా మేమే చేసేసుకొని సెన్సైజర్లో వేసేసుకోవచ్చు. ఎందుకు ఇవంతా ఎక్కువగా చెప్తున్నానంటే హౌ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ సౌండ్ రికార్డింగ్లో ఎంత కష్టపడి ఎలా చేసి, నేను అనేది ఏంటంటే కష్టం ఈ సుఖం ఉంటే అప్పుడు కూడా చేసేవాళ్ళేమో, కానీ డీటెయిల్స్ లేనటువంటి టెక్నాలజీ దేనికి అంటాను. మాట ఏంటో అర్థం కానప్పుడు గాత్రానికి ఇంపార్టెన్స్ లేని వాళ్ళు కూడా బ్యూటిఫుల్ హార్మనైజేషన్, ఆర్కెస్ట్రేషన్ అన్నీ చేశారు, అన్నీ వినపడేవి, కానీ మాట మాత్రం స్పష్టంగా వినపడేది. అది లేకపోతే వేస్ట్. దగ్గరగా 2 రెఫరల్ స్పీకర్స్ పెట్టుకొని వాల్యూమ్ కొట్టేసి మనం అమ్మో ఎంత బాగా వినపడుతుందంటే కాదు. తక్కువ వాల్యూమ్లో ఉన్నప్పుడే మనం పాడే అపశృతులు, వాయించే అపశృతులు, ఏమేమి తప్పులు ఉన్నాయో ఆ తక్కువ వాల్యూమ్లోనే తెలుస్తాయన్నమాట. వెళ్ళి రమ్మ. La 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 la. Aha ha ha. Kadile meghama kavita ragama కాళిదాస కమనీయ భావన గాంధర్వ రసయోగమా గాంధర్వ రసయోగమా కదిలే మేఘమా కవిత రాగమా కాళిదాస కమనీయ భావన గాంధర్వ రసయోగమా గాంధర్వ రసయోగమా గగనవాణి ఎగిసిపోని శృతులుగా నా నవ్య గీతాలలో నా నవ్య గీతాలలో నీ చలిత వేణి కులికిపోని జతులుగా నా భావనాట్యాలలో నా భావనాట్యాలలో ఆవిరిలో ఉదయించే జీవన మధుకోశమా ఆవిరిలో ఉదయించే జీవన మధుకోశమా కదిలే మేఘమా కవిత రాగమా కాళిదాస కమనీయ భావన గాంధర్వ రసయోగమా గాంధర్వ రసయోగమా లా 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 La la la, la 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 la, నా కనులలోన కలలవాన కురిసినది నీ కన్నె పరవళ్ళతో నీ
నీ కన్నె పరవళ్ళతో నా మనసులోన విరహ వీణ పలికినది నీ నీలి కన్నీళ్లతో నీ నీలి కన్నీళ్లతో అణువణువు నినదిల్చే అనురాగ సంకేతమా అణువణువు నినదించే అనురాగ సంకేతమా కదిలే మేఘమా కవిత రాగమా కాళిదాస కమనీయ భావన గాంధర్వ రసయోగమా గాంధర్వ రసయోగమా. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సీరియస్నెస్ నుంచి ఒక చిన్న అల్లరి చేద్దామా కొంచెం? అది చెయ్యి, ఏదో నువ్వు సుత్తి పెట్టి ఏదో చేస్తావే. ఒక్క నిమిషం ప్రసాద్, 1 minute. ఓకే, తబలా 2 తబలానే, బట్ సాంగ్ వచ్చేసరికి వెళ్ళి ఇప్పుడు వాయించు. సంటి పిల్లాళ్ళ ఏం చెప్తే చేస్తూ అల్లరి చేస్తూ ఇలా అన్నిటినీ కలిసి ఇంత అందంగా వాయించినందుకు థ్యాంక్ యూ. దుర్గాని పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ వారం అత్యుత్తమ ప్రతిభా పురస్కారం గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 10,000 రూపాయలను అందుకుంటున్నది చిరంజీవి శివాని. ఇప్పుడు మార్క్స్ 2 వారాలది సగటు చదువుతాను. వంశీధర్ 90 సగటు 90%, ప్రియా 90 85 87.5%, శివాని 90 95 92.5%, ప్రమోద్ కుమార్ 88 80 84%, స్వాతి 90 87 88.5%,
సాయి జగద్ధాత్రి 88, 82, 85%. సో 84% ఈజ్ ది లీస్ట్ మార్క్. విత్ వన్ డిఫరెన్స్. 85లో సాయి జగద్ధాత్రి ఉంది, ప్రమోద్ కుమార్ 84%లో ఉన్నాడు. వీ కాంట్ హెల్ప్ ఇట్. తక్కువ పాడారని కాదు, ఎంత బాగా పాడుంటే 84 మార్కులు వచ్చుంటే యావరేజ్ మీద ఆలోచించండి మీరు. బట్ ఇందులో తక్కువ వచ్చిన ఒకరిని నిష్క్రమింప చేయడం తప్పదు. కాబట్టి ముందుగా ఆ చిరంజీవికి మీరు చప్పట్లు కొడుతూ ఉండండి. కమ్ ప్రమోద్. గాడ్ బ్లెస్ యూ. గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 5,000 రూపాయల చెక్కు, ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం, శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్య గారి ఆధ్యాత్మిక ప్రచురణలు శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీతామృతం, ఇష్టదేవత అష్టోత్తర శతనామావళి పుస్తకాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అస్ వెరీ ప్రౌడ్. యు ఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. You're such a wonderful person, such a wonderful player, one of the finest in the country. సినిమా సంగీతానికి సంబంధించినంత వరకు ఔత్రాహికులు కూడా నిన్ను పిలిపించి వాయించుకుంటున్నారంటే ఎంత 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 అంటే మాకంతా ఎంతో గర్వంగా ఉంటుంది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. జై స్వచ్ఛ భారత్. నమస్కారం. I got into All India Radio. They accepted keyboard as a Carnatic instrument. Now I'm an A-grade artist of All India Radio. కొమ్మల్లో పాల పిట్ట కూత కూసిందోయ్, కమ్మంగా గున్న మావి కాపు కాసిందోయ్ రాజా. మబ్బే మసకేసిందిలే, పొగ మంచే తెరగా నిలిసిందిలే. ఇరువ కాసగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో.